హాయ్ ఫ్రెండ్స్, మనం రోజు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఒకే రకమైన ప్రపంచాన్ని చూస్తూ ఉంటాం. సైన్స్ ఇంకా అక్కడే ఆగిపోయింది అనుకుంటే పొరపాటే. మనకు తెలియకుండానే ప్రపంచంలో టాప్ ల్యాబ్స్లో సైంటిస్టులు ప్రకృతి రహస్యాలు ఛేదిస్తూ మన భవిష్యత్తును పూర్తిగా మార్చేసే ప్రయోగాలు చేస్తున్నారు. మనం కేవలం సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో, మార్వెల్ కామిక్స్లో చూసే టెక్నాలజీలు ఇప్పుడు నిజ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాయి. ఈ ఆవిష్కరణలు ఎంత వింతగా ఉన్నాయంటే వీటి గురించి విన్నాక అసలు ప్రకృతి నియమాలకు ఇవి విరుద్ధమా అనే అనుమానం మీలో రాక మానదు. ఈరోజు ఈ వీడియోలో సైన్స్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్న, మీ ఊహకు కూడా అందని టాప్ 5 మైండ్ బ్లోయింగ్ ఫ్యూచర్ ఇన్వెన్షన్స్ మరియు సైన్స్ సీక్రెట్స్ గురించి పూర్తిగా వివరంగా లోతుగా తెలుసుకుందాం. వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే నెంబర్ 1 ఫ్యాక్ట్ విన్నాక ప్రతి ఒక్కరూ షాక్ అవ్వడం ఖాయం. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. మన లిస్ట్లో నెంబర్ 5, మట్టి నుండి ఉచితంగా కరెంటు తయారు చేయడం. అవును, మనం రోజు నడిచే తడినేల లేదా బురదలో అంతులేని విద్యుత్ దాగి ఉందని సైంటిస్టులు నిరూపించారు. అమెరికాలోని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ పరిశోధకులు ఇటీవల ఒక సరికొత్త రకమైన మైక్రోబియల్ ఫ్యూయల్ సెల్ ను కనిపెట్టారు. ఇది కేవలం ఒక చిన్న బుక్ సైజులో ఉండి మట్టిలో పాతేసేలా డిజైన్ చేయబడింది. అసలు మట్టి నుండి కరెంటు ఎలా వస్తుంది? దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటో తెలుసా? మన భూమిపై ఉండే ప్రతి గ్రాము మట్టిలో కొన్ని కోట్ల రకాల మైక్రోబ్స్ అంటే సూక్ష్మజీవులు మరియు బ్యాక్టీరియా ఉంటాయి. ఇవి మట్టిలోని ఆర్గానిక్ పదార్థాలను ఆహారంగా తీసుకొని బ్రతుకుతుంటాయి. ఈ జీర్ణక్రియ ప్రక్రియలో ఆ బ్యాక్టీరియాలు నిరంతరం ఎలక్ట్రాన్లను విడుదల చేస్తూ ఉంటాయి. సైంటిస్టులు కనిపెట్టిన ఈ కొత్త డిజైన్ ఆ మట్టిలోని ఎలక్ట్రాన్లను బంధించి డైరెక్ట్ కరెంటుగా మారుస్తుంది. దీనికి ఎటువంటి టాక్సిక్ కెమికల్స్ అవసరం లేదు. సోలార్ ప్యానెల్స్ లాగా ఎండ కూడా అక్కర్లేదు. కేవలం మట్టిలో కొద్దిగా తేమ ఉంటే చాలు. చీకట్లో అయినా, భూమి అడుగున అయినా ఇది నిరంతరంగా కరెంటును జనరేట్ చేస్తూనే ఉంటుంది. భవిష్యత్తులో వ్యవసాయంలో వాడే సాయిల్ సెన్సార్లు, వెదర్ మానిటర్లు అండ్ పల్లెటూరులో చిన్న చిన్న ఎల్ఈడి లైట్లు వెలగడానికి ఎటువంటి బ్యాటరీలు మార్చాల్సిన అవసరం లేకుండా కేవలం ఈ మట్టి కరెంటుతోనే నడిపించబోతున్నారు. ఇదొక అద్భుతమైన గ్రీన్ ఎనర్జీ రెవల్యూషన్ కాబోతుంది. మన లిస్టులో నెంబర్ 4, కంటిచూపు సమస్యలను శాశ్వతంగా దూరం చేసే పాలకూర ఐ డ్రాప్స్. చిన్నప్పటి నుండి మన ఇంట్లో పెద్దవాళ్ళు ఆకుకూరలు తింటే కంటిచూపు మెరుగవుతుందని చెబుతుంటారు. కానీ సైంటిస్టులు ఆ నాలెడ్జ్ను ఏకంగా మెడికల్ వండర్గా మార్చేశారు. సాధారణంగా మొక్కలు సూర్యరశ్మిని ఉపయోగించుకొని ఫోటోసింథసిస్ ద్వారా శక్తిని తయారు చేసుకుంటాయి. చైనాలోని జెజియాంగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఒక వింతైన ప్రయోగం చేశారు. వారు పాలకూర ఆకుల్లో ఉండే థైలాకాయిడ్స్ అనే కణాలను వేరు చేసి వాటిని జంతువుల కణాల్లోకి పంపేలా ఒక ప్రత్యేకమైన నానో క్యాప్సూల్ ఐ డ్రాప్స్ ను తయారు చేశారు. వయసు పైబడ్డం వల్ల లేదా వివిధ రోగాల వల్ల మన కంటిలోని కణాలు దెబ్బతిని కంటిచూపు మందగిస్తుంది, లేదా ఆస్టియో ఆర్థరైటిస్ వంటి సమస్యల వల్ల కణాలు ఎనర్జీ కోల్పోతాయి. ఈ కొత్త డ్రాప్స్ ను కంటిలో వేసినప్పుడు ఆ పాలకూర కణాలు మన కంటి కణాలతో కలిసిపోతాయి. ఆ తర్వాత వాటిపై కొద్దిగా కాంతి లేదా సూర్యరశ్మి పడగానే ఆ కణాలు నేరుగా ఫోటోసింథసిస్ ప్రక్రియను మొదలుపెట్టి కంటి లోపల ఏటీపీ అనే శక్తిని ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల చనిపోతున్న కంటి కణాలు సైతం మళ్లీ పునరుజ్జీవం పొంది కేవలం కొన్ని గంటల్లోనే కంటి జబ్బులు నయమవుతున్నట్లు ఎలుకలపై చేసిన ప్రయోగంలో తేలింది. భవిష్యత్తులో మనుషులకు కూడా ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే కళ్లద్దాలు, లాసిక్ ఆపరేషన్లు అనే పదాలు ఉండకపోవచ్చు. ఇక మన లిస్టులో నెంబర్ 3 విషయానికి వస్తే, సవాల్ విసిరే వింతైన 20 కాళ్ల రోబోట్. ఇప్పటి వరకు మనం రోబోటిక్స్ అనగానే మనుషుల్లాగా నడిచే హ్యూమనాయిడ్ రోబోట్స్ లేదా కుక్కల్లాంటి 4 కాళ్ల రోబోట్స్ చూసాం. అయితే ఈ రోబోలు నునుపుగా ఉన్న నేలపై బాగానే నడుస్తాయి, కానీ పెద్ద పెద్ద రాళ్లు, లోయలు లేదా బురద ఉన్న చోట బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతాయి. ఈ సమస్యకు పరిష్కారంగా సైంటిస్టులు సముద్రం అడుగున ఉండే సీ అర్చిన్ అనే ముళ్ళ జీవిని స్ఫూర్తిగా తీసుకున్నారు. దీని బాడీ చుట్టూ ముళ్ళు లాంటి కాళ్లుంటాయి. దీని ఆధారంగా ఏకంగా 20 కాళ్లు ఉన్న ఒక యూనివర్సల్ రోబోట్ ను తయారు చేశారు. ఈ రోబోట్ కి పై భాగం, కింది భాగం అనే తేడా ఉండదు. దీని బాడీ చుట్టూ 360 డిగ్రీల కోణంలో కాళ్లు అమర్చబడి ఉంటాయి. దీని వల్ల ఇది నిలువుగా ఉండే గోడలను సాలిడ్ లాగా ఎక్కగలదు. దట్టమైన అడవుల్లోకి, చెట్టు కొమ్మలపై కూడా ప్రయాణించగలదు. ఒకవేళ నడుస్తున్నప్పుడు ఇది తలకిందులుగా పడిపోయినా వెంటనే అటువైపు ఉన్న కాళ్లను ఉపయోగించి ఏమాత్రం ఆగకుండా ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. భారీ భూకంపాలు వచ్చినప్పుడు లేదా బిల్డింగులు కూలిపోయినప్పుడు మనుషులు లేదా సాధారణ డ్రోన్లు వెళ్లలేని ఇరుకైన శిథిలాల మధ్యలోకి కూడా ఈ 20 కాళ్ల రోబోట్ ఈజీగా దూసుకెళ్లి లోపల ఉన్న ప్రాణాలను కాపాడడానికి సహాయపడుతుంది. మన లిస్టులో నెంబర్ 2, అంతరిక్షంలో దొరికిన ఒక నగ్న కృష్ణబిలం అంటే నేక్డ్ బ్లాక్ హోల్. స్పేస్ సైన్స్ ప్రియులకు బ్లాక్ హోల్స్ అంటే ఒక పెద్ద మిస్టరీ. ఇప్పటి వరకు ఆధునిక ఖగోళ శాస్త్రం నమ్మిన సిద్ధాంతం ప్రకారం విశ్వంలో మొదట గ్యాస్ మరియు ధూళి కణాలు కలిసి ఒక పెద్ద గెలాక్సీ ఏర్పడింది. ఆ గెలాక్సీ మధ్యలో గురుత్వాకర్షణ శక్తి పెరిగిపోయి కాలక్రమేణా ఒక సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ పుడుతుంది. మన మిల్కీవే గెలాక్సీ మధ్యలో ఉన్న సాజిటేరియస్ ఏ కూడా అలాగే ఏర్పడింది.
కానీ రీసెంట్ గా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ విశ్వం యొక్క అత్యంత పురాతనమైన ప్రాంతాన్ని ఫోటో తీసినప్పుడు శాస్త్రవేత్తల మైండ్ బ్లాక్ అయిపోయింది. అక్కడ ఒక భారీ బ్లాక్ హోల్ ఒంటరిగా తిరుగుతోంది. విచిత్రం ఏమిటో తెలుసా? దాని చుట్టూ అసలు ఎటువంటి నక్షత్రాలు గాని గెలాక్సీలు కానీ లేవు. శూన్యంలో ఒంటరిగా ఉన్న ఈ బ్లాక్ హోల్ ను సైంటిస్టులు నేక్డ్ బ్లాక్ హోల్ అని పిలుస్తున్నారు. ఇది సైన్స్ ప్రపంచంలో ఒక పెద్ద తుఫాన్ను రేపింది. ఎందుకంటే గెలాక్సీ లేకుండా ఈ బ్లాక్ హోల్ ఎలా పుట్టింది? అంటే మనం ఇప్పుడు వరకు అనుకున్నట్టు మొదట గెలాక్సీలు పుట్టలేదా? విశ్వం పుట్టిన కొత్తలోనే, అంటే బిగ్ బ్యాంగ్ జరిగిన వెంటనే నక్షత్రాల కంటే ముందు బ్లాక్ హోల్స్ ఏర్పడ్డాయా అనే కొత్త సిద్ధాంతం తెరపైకి వచ్చింది. ఈ ఒక్క ఆవిష్కరణ మన అంతరిక్ష చరిత్రను, సైన్స్ టెక్స్ట్ బుక్ లను పూర్తిగా మార్చేయబోతుంది. ఇక మన లిస్ట్ లో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నెంబర్ 1 వాషింగ్ మెషిన్లు, డిటర్జెంట్ పౌడర్లు మరియు నీళ్లతో పని లేకుండా దానంతటా అదే క్లీన్ అయిపోయే బట్టలు వచ్చాయి. ముఖ్యంగా హాస్టల్లో ఉండే స్టూడెంట్స్ కి, బ్యాచులర్స్ కి బట్టలు ఉతకడం అనేది ఒక పెద్ద తలనొప్పి. అలాంటి వారి కోసం చైనాలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయానికి చెందిన కెమికల్ ఇంజనీర్లు ఒక అద్భుతాన్ని సృష్టించారు. వారు మనం వేసుకునే దుస్తుల ఫ్యాబ్రిక్ పై ఒక ప్రత్యేకమైన నానో కోటింగ్ ను అభివృద్ధి చేశారు. ఈ కోటింగ్ ను టైటానియం డయాక్సైడ్ నానో పార్టికల్స్ మరియు సిల్వర్ నానో కణాలతో కలిపి తయారు చేశారు. ఈ బట్టలపై ఎలాంటి మొండి మరకలు, వంట నూనె, కాఫీ, కెచప్ లేదా బురద పడినా మీరు వాటిని నీళ్లతో వేసి రుద్దాల్సిన అవసరం లేదు. కేవలం ఆ దుస్తులను తీసుకెళ్లి సూర్యరశ్మి తగిలేలా ఎండలో పెడితే చాలు. సూర్యకిరణాల్లోని అల్ట్రా వైలెట్ లైట్ ఈ నానో కోటింగ్ పై పడగానే అక్కడ ఒక శక్తివంతమైన రసాయన చర్య జరుగుతుంది. ఈ రియాక్షన్ దుస్తులపై ఉన్న మురికిని, చెమట వల్ల వచ్చే బ్యాక్టీరియాను అండ్ దుర్వాసనను తీసివేస్తుంది. కేవలం 30 నుంచి 40 నిమిషాల్లో మీ బట్టలు ఎటువంటి తడి లేకుండా వాషింగ్ మెషిన్ తో ఉతికిన దానికంటే క్లీన్ గా మరియు ఫ్రెష్ గా మారిపోతాయి. దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజు వృధా అవుతున్న కోట్ల లీటర్ల నీళ్లు మరియు విద్యుత్ ఆదా అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మట్టి నుండి కరెంటు తీయడం దగ్గర నుండి ఉతకాల్సిన అవసరం లేని బట్టల వరకు ఈ 5 అద్భుతమైన సైన్స్ ఆవిష్కరణలలో మీకు ఏది బాగా నచ్చింది? ఏ టెక్నాలజీ మన భారతదేశంలోకి త్వరగా వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సైన్స్ అండ్ మిస్టరీ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. నమస్తే.